వైసీపీ నేతల స్టీల్ ప్లాంట్ సందర్శనను పోలీసులు జమ్మలమడుగు పట్టణంలో అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే జమ్మలమడుగు వైసీపీ కార్యాలయం నుంచి బయలుదేరినటువంటి వైసీపీ నేతలను జమ్మలమడుగు పట్టణంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ప్రాంతంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన తర్వాత అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రతి చెప్పండి, ఎలా చూడాలి అసలు పోలీసులు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు, అదేవిధంగా భూమి పూజ చేసినటువంటి ప్రాంతం ఇది జిందాల్ పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో మీరు అక్కడ సందర్శనలు అడ్డుకోవడాన్ని ఎలా చూడాలంటే? ఈరోజు ఒక్కటే మేము కోరేది ఏంటంటే ఈ రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క కళ అది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకురావాల ముద్దనూరు జమ్మలమడుగు మధ్యన 1000 ఎకరాలు నిరుప్రయోగంగా ఉందని. ఆ రోజు 700 దాదాపు 1000 కోట్ల పైన బ్రాహ్మణ స్టీల్ ఖర్చు పెట్టినారు. ఆ రోజు కూడా కోట్లకేసి అడ్డం కలగజేసి అంత పెట్టుబడి కూడా వృధా అయిపోయే పరిస్థితి. ఆ రోజు ఏదన్నా అంటే లీగల్గా చూసుకోవచ్చు, ఫ్యాక్టరీని ఆపి అవన్నీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఆగిపోవడం అందుకే కదా. ఈరోజు ఇంకో రెండో ఒకటి మేము అడుగుతా ఉన్నా, 2014లో విభజన చట్టంలో ఆ రోజు రాష్ట్రంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ అది కడప జిల్లాలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో చట్టం చేయబడినప్పటికీ కూడా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ కలిసే కదా అప్పుడు ఎన్నికల ముందు పోయింది. అధికారంలో విభజన చట్టంలో కూడా ఉంది కదా. అప్పుడు ఫ్యాక్టరీ ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేసినారా? ఎన్నికల ముందు మేము కూడా అప్పుడే ఉన్నాం. ఆదినాడందు కంబాల్దిన దగ్గర ఫౌండేషన్ వేసి ₹1 ఒక పర్మిషన్ తీసుకొచ్చిన పరిస్థితి లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రికి ఆశయాలు నెరవేర్చాలా, ఈ ప్రాంతం డెవలప్మెంట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ముందుకు రాకపోయినా మన రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతుందని చెప్పి ప్రకటన చేసి ధైర్యంగా ముందుకు అడుగులేశారు జగన్మోహన్ రెడ్డి. 2019 డిసెంబర్లోనే ఇక్కడ ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కింద ఫౌండేషన్ వేసి దానికి కావాల్సిన పరిమితులు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ దానికి నీటి అవసరాలు ఏవైతే ఉన్నాయో గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీ నీళ్ళ అలాట్మెంట్లో కానీ రైల్వే లైన్కి సంబంధించి కానీ అదేవిధంగా నేషనల్ హైవే నుంచి రోడ్ కనెక్టివిటీ కానీ అదేవిధంగా ట్రాన్స్మిషన్స్ లైన్స్ ఏర్పాటు చేసి సబ్స్టేషన్స్ ఏర్పాటు చేసేదానికైతేనేమి ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరుస్తుందని చెప్పి 750 కోట్ల రూపాయలు దానికి 2021-22 బడ్జెట్లో కొంత డబ్బులు కేటాయించి ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం 750 కోట్లు మేమే ఖర్చు పెడతాము అని చెప్పి ముందుకు పోవడము, దాన్ని వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ కింద ఇవన్నీ కూడా పర్మిషన్లు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఒక పెట్టుబడిదారుడు కావాలా, కేంద్ర ప్రభుత్వం రావట్లేదు పెట్టుబడి పెట్టడానికి. విభజన చట్టంలో ఉన్నప్పటికీ కూడా ముందుకు రాకపోవడము, కరోనా కష్టకాలం వచ్చింది, 2 ఏళ్ళు గడిచిపోయింది. తర్వాత 2023లో జేఎస్డబ్ల్యూ చైర్మన్ గారైనటువంటి సజ్జన్ జిందాల్ గారిని ఒప్పించి మీకు కావాల్సిన రాయితీలు ఇస్తాము, ఇన్ని 100 కోట్లు మేము రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తుందని చెప్పి ఒప్పించి 3 మిలియన్ టన్స్ స్టీల్ ఉత్పత్తి చేసేదానికి అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలంటే 8,800 కోట్లు ఖర్చు అయితే ఆ పెట్టుబడి వాళ్ళతో పెట్టించే విధంగా ఒప్పించి పనులు ప్రారంభించి అన్నీ చేయడం జరిగింది. దురదృష్టం కొద్దీ మళ్ళీ గవర్నమెంట్ పోవడం, అదేవిధంగా వచ్చిన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తారు. నేను ఈ డబుల్ ఇంజన్ సర్కార్ను కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కూటమిని అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలు పూర్తయింది. విభజన చట్టంలో ఉన్నప్పటికి కూడా మీరు పెట్టేదానికి ముందుకు రాలే. సేల్ కింద కానీ ఏదన్నా కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏం చేయలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ప్రాజెక్టును కూడా కొనసాగించలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం. 2 ఏళ్ళు పూర్తయింది, 3 బడ్జెట్లు అయిపోయినాయి, ₹1 కేటాయించలే. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు నిర్లక్ష్యం చేశారు, 3 బడ్జెట్లు అయిపోయినాయి. అందుకే మేము యువత నష్టపోతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తానే ఏ పర్మిషన్లు అవసరం అన్నీ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టుబడిదారుని తీసుకొచ్చారు, 8,800 కోట్లు పెట్టుబడి పెట్టడానికి అందరు రెడీగా వచ్చిన వాళ్ళను కూడా కేసులు పెట్టి పంపించాలని ట్రై చేయి. మీకు అందరికీ తెలుసు, సజ్జన్ జిందాల్ గారి మీద కేసు పెట్టడానికి ఐపీఎస్ ఆఫీసర్ లోపలికి పంపించి ఈయనను కూడా అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసి భయపడి మళ్ళీ ఇదే పెట్టుబడిదారిని తీసుకొచ్చి పని కొనసాగిస్తున్నారు. అరే పెట్టుబడిదారిని జగన్కి పేరు వస్తుందని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మళ్ళీ లాస్ట్కి ఏమైంది, అదే పెట్టుబడిదారుతో కొనసాగించాల్సిన పరిస్థితి. 2 ఏళ్ళు కొనసాగించింటే అయిపోయేది, ఇది చేయలేదు. ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఫౌండేషన్ వేస్తాము లేకుంటే పనులు ప్రారంభిస్తామని
ప్రజలను మభ్యపెట్టి ప్రచార ఆర్భాటం కోసం చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాజెక్టును కొనసాగించమని మేము డిమాండ్ చేయడమే. మేము అక్కడికి వెళ్ళి ఏదో కాదు. ఈ ప్రాజెక్టును ఇప్పటికే 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకా 2 బడ్జెట్లే ఉన్నాయి. ఈ లోపల కొనసాగించి పూర్తి చేసి ఈ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే ఆలోచన కాకుండా ప్రాంతం డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి డిమాండ్ చేసేదానికే పోవాలనుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. మేము అక్కడికి వెళ్తే ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి పోలీసును అడ్డం పెట్టి నిర్బంధించి మాకు నిన్ననే నోటీసులు ఇచ్చారు. మీకు పర్మిషన్ లేదు, పోనీకి లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం కొట్లానికి పోతున్నామా? ప్రాజెక్టు కొనసాగించమని చెప్తున్నాము. దానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుంది? కేవలం దురుద్దేశంతో దీన్ని జగన్ చేసిన డెవలప్మెంట్ బయటకు వస్తుందని చెప్పి మమ్మల్ని పోలీసును అడ్డం పెట్టి దుర్మార్గంగా ఆపడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. తొందరగా ప్రాజెక్ట్ ఇప్పుడైనా పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒక చిన్న విషయం మిమ్మల్ని ఇక్కడ అడగదలుచుకున్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నేనే చేసినటువంటి అభివృద్ధి తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయలేదన్నటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఆయన డెవలప్ చేస్తాడు. క్లబ్బులు డెవలప్ చేయాలంటే డబ్బులు చేస్తారు. ఇసుక ఎత్తామంటే ఎత్తేదానికి ముందుకు పోతాడు. అదేవిధంగా ఎన్ని ఫ్లైఆర్స్ కావాలన్నా ఫ్యాక్టరీల మీద దోపిడీ చేయమంటే అట్లాంటి దానికి అన్నీ ఆయనే చేసేది. ఈరోజు ముంపువాసులకు గండికోట ముంపువాసులకు డబ్బులు ఇస్తామని చెప్పాడు, 12 లక్షలు ఇస్తామని చెప్పాడు. ఎక్కడన్నా ప్రస్తావన చేస్తున్నా ధైర్యం ఉందా? రేపు చంద్రబాబు నాయుడు దగ్గర ఆదినారాయణ రెడ్డికి ధైర్యం ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చాం, ప్రతి ముంపుకు గురేటువంటి ప్రతి కుటుంబానికి పీడిఎఫ్ ఫ్యామిలీకి 12 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాము, మీరు ప్రకటన చేయండి, డబ్బు రిలీజ్ చేయండి అని అడిగే ధైర్యం ఉంది ఆదినారాయణ రెడ్డికి? అడగమని అప్పుడు ఒప్పుకుంటాం. 12 లక్షలు ఇప్పిమని ఆదినారాయణ రెడ్డి కరెక్ట్ మనిషి అని ఒప్పుకుంటాం. కరెక్ట్ మనిషి కాదని చెప్తున్నాం. అదేవిధంగా రాజోలు ప్రాజెక్టు కింద గతంలో అవార్డు పాస్ చేసి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఈ ముంపుకు గురైనటువంటి గ్రామాల్లో సోమశిలకు నీళ్ళు వదిలితే 1000 ఎకరాలు అక్కడ దెబ్బతింటా ఉంది. అదేవిధంగా అక్కడ దెబ్బతినడమే కాకుండా 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్టు ఎత్తేసారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇదే ఆదినారాయణ రెడ్డి, భూపేశ్ రెడ్డి ఏం చెప్పినారు? అదేవిధంగా యువగలం పాదయాత్రలో లోకేష్ చెప్పినారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పినారు. ఏం చెప్పినారు? 12,50,000 కాదు, ప్రతి ఎకరాకు 24 లక్షల రూపాయలు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి దండరేసి తిరిగారు ఆదినారాయణ రెడ్డి. నువ్వు ధైర్యం ఉంటే రేపు చంద్రబాబు నాయుడు చేత ప్రకటన చెప్పి ఒప్పుకుంటాం. ఆదినారాయణ రెడ్డికి భూపేశ్కు ధైర్యం ఉంటే 24 లక్షలు ఇప్పిస్తాము, రాజోలు ప్రాజెక్టు చేపడతామని చెప్పి అనౌన్స్ చేపిమని ఒప్పుకుంటారు ప్రజలు. 10 లక్షలు కొండాపురం ముంపు వాసులకు ఇస్తామని చెప్పమని. ఆ 10 లక్షలు కాకుండా కనీసం ఆ 10 లక్షలు ఇప్పిస్తామని నమ్మకం ప్రజలకు లేదు, మాకు లేదు. నువ్వు ఎన్నికల కోసం ఓట్ల కోసం చెప్పినావని అందరికీ అర్థమవుతా ఉంది. 3,25,000 ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, 454 కోట్లు, 1100 ఎకరాలు ముంపుకు గురై డబ్బులు క్యాంపెయిన్ చేసిన భూములు రైతులు 2-3 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా సప్లిమెంటరీ లిస్ట్ ఉంది, మిగిలిపోయినటువంటి పీడిఎఫ్స్ ఉన్నారు. ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వక వాళ్ళకి ఇప్పి కనీసం అదే ఇప్పించే ధైర్యం చేయి. అన్నీ నేనే చేశాను మాటలు కాదు చెప్పడం. ఇచ్చిన మాట ఏం చేసినావు నువ్వు చెప్పు అని అడుగుతా ఉన్నా. దాల్మియా రైతుల కలెక్టర్ ఆ రోజు వచ్చి ఏం చెప్పారు? మీరందరూ కూడా మీడియా ఉన్నారు. దాల్మియా ఫ్యాక్టరీ కట్టకముందు నీళ్లు ఫ్రీగా పోతూ ఉన్నాయి. దాల్మియా ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత అది కొన్ని ఏండ్లు సుదీర్ఘ పోరాటం రైతులు చేశారు. వాళ్ళకి సపోర్టుగా కొన్ని ఏండ్లు నేను కూడా ఇప్పటికీ పోరాటం చేస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిన తర్వాత 2.5 కిలోమీటరు వాగెంపడి బండి ఏర్పాటు చేసిన తర్వాతనే పూర్తిగా ఈ రెండే కారణము. పంట పొలాలు మునిగిపోయి నష్టపోయేదానికి, దుగ్గనపల్లి ఎస్సీ గ్రామం మునిగిపోయేదానికి, నవాపేట పార్షియల్గా మునిగిపోయేదానికి ఫ్యాక్టరీ కారణం అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి లోకాయుక్త ఆర్డర్లు కూడా ఇచ్చింది. కలెక్టర్ గారు ఏం చెప్పారు? మీ అందరి సమక్షంలో రైతులు, అధికారులు దాల్మియా సమక్షంలో ఏం చెప్పినారు? ఇది వాస్తవమే, లోకాయుక్త ఆర్డర్ ఇచ్చింది వాస్తవమే, ఈ ఫ్యాక్టరీ కట్టిన తర్వాతనే నీళ్ళు ఆగుతూ ఉన్నాయి. ఆ దుగ్గనపల్లి ఎస్సీ కాలనీ 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి రీలోకేట్ చేస్తాము. అదేవిధంగా గండికోటకి ఇచ్చిన ఆర్ఆర్ ప్యాకేజీ కంటే మిన్నగా ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ఈ మునక కింద భూములు ఏదైతే పోతున్నాయో వాళ్లకు మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుగోలు చేసేదానికి నిర్ణయం తీసుకున్నాము. ఏదైతే బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న నవాపేట కానీ దుగ్గనపల్లి ఇళ్లకు ₹1 నష్టం జరిగితే ₹2 నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఇవన్నీ కూడా కలెక్టర్ గారు అనౌన్స్ చేసి ఏం చెప్పారు? అయ్యా, దాల్మియా యాజమాన్యం మీద నమ్మకం లేక నేను వాళ్ళతో రాతమూలకంగా దాల్మియా యాజమాన్యంతోనే అత్యున్నత స్థాయి వ్యక్తితోనే రాతమూలకంగా తీసుకున్న తర్వాతనే పబ్లిక్ హీరింగ్కి వచ్చినాను. ఇవన్నీ చేసిన తర్వాతనే పర్మిషన్ వస్తుంది. ఇవన్నీ అమలు చేయకపోతే పర్మిషన్లు మొదటి ప్లాంట్ పర్మిషనే క్యాన్సిల్ చేస్తానని కలెక్టర్ చెప్పాడు.
కానీ దాల్మియా యాజమాన్యం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి దుగ్గనపల్లెను రీలొకేట్ చేయాల్సిన అవసరం లేదు, భూములు కొనాల్సిన అవసరం లేదు, ఇల్లు దెబ్బతిన్న వారికి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఢిల్లీకి రిపోర్ట్ రాసే ఈసీ పర్మిషన్కు కలెక్టర్ కూడా అవసరం లేదని ఆమోదం ఇద్దరు ఎట్లా వేస్తామని చెప్పి నేను కలెక్టర్ గారిని గట్టిగా అడుగుతున్నా. రైతులను అందరినీ పేదవాళ్ళను మోసం చేయడం కాదా, జిల్లా ఉన్నతాధికారిగా ఉండి మీరు ఇచ్చిన మాట ప్రకారం అవి నెరవేర్చాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మొత్తం మీద ఏదైతే వైసీపీ శ్రేణులను అడ్డుకునేందుకే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు, స్టీల్ ప్లాంట్ నిర్మాణం జగన్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో పై తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.